ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గవ్వలా బాబు, గవ్వలు తీసుకురండి. అనే నీకు బుద్ధుందా? అంటే గవ్వల్లో ఏముందో చూద్దామని. నాలుగే ఉన్నాయి, ఇంకోటి కావాలి. పుత్ర అందుకో. అదేదో మాయ చేసిపోయినట్టుంది. ఏది ఎక్కడుంది? ఇది పిల్లలు ఎత్తుకుపోయే దొంగ ఎక్కడుంది? ఏంటో అదేదో మాయ చేసిపోయినట్టుంది. ఇదేమైనా స్వామి? డమ్మో డమ్మ. మర్యాదగా మంచిగా ఇక్కడి నుంచి జారుకో నాగులమ్మా. మీకెవరికైనా కనిపించిందా? లేదు లేదు. ఆహా లేదు. పెద్దబొట్టమ్మా, పెద్దబొట్టమ్మా, ఆగండి. మళ్ళీ ఎక్కడికి బాబు? నువ్వు కట్టిన కంకణం ఎవరు తీస్తారు? నీకు రక్షణగా ఉంటుందని కట్టాను గాని విశాల్ బాబు నీ మీద చేయి చేసుకుంటారని ఊహించలేదు బాబూ. ఏం పర్లేదులే పెద్దబొట్టమ్మా, పనైతే అయింది కదా. నీ బిడ్డని పుట్ట దగ్గరికి తీసుకెళ్ళి నీ పూజలేవో కానిచ్చుకున్నావు. నా బిడ్డ అని నేననుకుంటున్నాను గాని నీ బిడ్డ కాకుండా పోదు బాబూ. ఉలూచికి నాకు ఎలాంటి సంబంధం లేదు. సుమన కూడా ఆస్తి కోసం కన్నదంతే. అంతేనంటారా విక్రాంత్ బాబు? పుత్రా, దెబ్బతిన్నా సరే ఇంకా కడుపు నిండనట్టుందే. నా కూతురు గానవిని ఎత్తికెళ్ళి సుమనకిచ్చి మీ కన్న కూతురే అని 4 నెలలు నటించారు. ఇప్పుడు సుమన కన్న కూతుర్ని పెద్ద బొట్టమ్మకిచ్చి మా చెల్లెలు ప్రాణాలతో చెలగాటమాడాలనుకుంటున్నారా? వదినా, అలా అనుకోకండి వదినా. ఆ రోజు నా భార్యను కాపాడుకోవడం కోసమే నాకు ద్రోహం చేశాను అన్నారు. ఈరోజు సుమన ఏమైపోయినా పర్వాలేదు అని ఎలా అనుకుంటారు? పాములు మనుషులుగా మారొచ్చు కానీ మనుషులు మారితే మాత్రం రూపం ఉండదు పుత్రా. అయినా నువ్వు కూడా ఇలా చేస్తావని నేను కళ్ళ కూడా ఊహించలేదు పెద్దమ్మా. బిడ్డను చూడాలనిపించిందమ్మా. అనిపిస్తుంది, కాదనను. కాని వద్దనే తల్లి సుమన బతికుండగా తొందరపాటు పనులు చేస్తే మీలో ఎవరో ఒకరు నష్టపోతారు. లాగులమ్మా, ఉలూచిని నువ్వు చూడాలంటే పాపని నైనీనే తీసుకొచ్చి నిన్ను చూసిపోమ్మని కేకలేస్తుంది. అప్పుడురా. అలాగేనమ్మా. ఇక వెళ్ళు. సుమన జాగ్రత్త విక్రాంత్ బాబు. బిడ్డ జాగ్రత్త అనకుండా సుమన గురించి చెప్పిందేంటి? మీ వల్ల తనేమైపోతుందోనని నాక్కూడా కంగారుగా ఉంది. డమ్మో డమ్మా, రేపు జరగబోయే చిత్రం చూడాలమ్మా. అమృతం ఈ విధముగానే ఉండాలనుకుంటా. చెప్పాను కదక్కా, ఇష్టంగా తింటారని. నిజమే చెల్లి, విడ్డూరంగా అనిపిస్తుంది. తింటారో లేదో అని అనుకున్నాను.
వద్దనడానికి ఇది వెరైటీ ఫుడ్ కాదు కదా వదినా. అఫ్ కోర్స్ విక్రాంత్, కానీ ఆవు పేడని దూద్ పేడలా తింటారని అనుకోలేదు. ఏయ్ ఏంటంటే పేడగిడ అంటున్నావేంటి? అమ్మనమ్మా, నువ్వైనా సరిగ్గా చెప్పమ్మా. ఇందులో కంగారు పడాల్సిందేం లేదు బాబాయ్ గారు. ఆవు ద్వారా మనకు లభించే 5 వస్తు పదార్థాల్ని పంచగవ్వాలు అంటారు. గోక్షీరం, గోగ్రతం, గోదాది, గోమూత్రం, గోమయం, ఈ 5 గోమూత్రం కూడానా? యా. పంచగవ్యాల్ని ప్రకృతి వైద్యంలో, పవిత్ర హోమాల్లో, పూజల్లో వినియోగిస్తారు కూడా. చిచి, చిచి. పేడ మా నోట్లో పెట్టారా? అలా అనుకోకండి. ఆ 5ంటిని ఒక ప్రత్యేక నిష్పత్తిలో ఆయా మంత్రాలతో అభిమంత్రించి కలిపి చేసిన ద్రవ ఘన పదార్థమే పంచగవ్వము. వామ్మో, ఏం పడతా తినిపించి ప్రధానమంటారంటమ్మా. లండన్లో ఇలాంటి ఎరగని తల్లోయ్. బాబాయ్, సనాతన ధర్మంలో గోవుకున్న గౌరవం, ప్రాముఖ్యత, విలువ అంతా ఇంత కాదు కదా. అలాగని కింద పడ్డదాన్ని ఎత్తుకుని వచ్చి కలిపి అరచేతిలో పెడతారా? ఏ ఊరుకోవోయ్, కడుపులోకి పోయాక ఇంకెందుకు వర్రీ, అదొక పెద్ద కర్రీ అని అనుకోవడమే. హేయ్, మా నోట్లో పేడ కొట్టాలని ఇలా చేశారు కదూ. అవునత్తయ్య, వీళ్ళు కావాలని చేశారు. చెల్లి, నీకు పంచగవ్వంటే తెలుసు కదా. తెలియనట్టు మాట్లాడి అత్తయ్య బావగారు వాళ్ళని రెచ్చగొడతావెందుకు? నాకేం తెలీదు, మర్చిపోయాను కూడా. ఈ పంచగవ్వ చెంచాడు తినడం కాదే, నువ్వు తట్టెడు తింటేనే నీకు మతిమరుపు పోయి సడన్గా వచ్చే అరుపు పోయి సరైన దారిలోకి వచ్చేది. ఛీ, నోర్మై. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.